ఏం ఫీల్ ఉండదు మామ. సో హలో మామ, నమస్తే. సో మామ, మనం వ్యూ చూసారు కదా మామ, ఎక్సలెంట్ గా ఉంటది. మా ఊరు పొలాలు, చెరువులు, ఆహా, చూడడానికి ముచ్చటేస్తుంది మామ. సో మామ, ఇక మనమైతే కొరమీల వేట స్టార్ట్ చేయాలి. ఎందుకంటే ఈ రోజు చాలా కొరమీలు ఉన్నాయని మా ఫ్రెండ్ ఒకటి చెప్పిండు మామ. ఇలాంటి విషయాలు అసలు లేట్ చేయకుండా మనమైతే కొరమీల వేటకి అయితే బయలుదేరిపోయాము. మనం వెళ్ళాలంటే ముందు దానికి సరిపడే ఎర్రలు కావాలి. ఇది ఎర్రలు అయితే ఇక్కడ నేను ఇతను ఏరుతుంటే నేను ఇతని దగ్గర తీసుకోవడానికి అయితే వచ్చాను. నేను కూడా అయితే ఒక వాళ్ళ పట్టుకే అన్నాను, కానీ దానిలో పడితే లేదో గ్యారంటీ లేదు. అందుకే ఇతను ఎలాగో పడుతున్నాడు కాబట్టి మనకి ఎక్కువ శ్రమ వద్దనేసి ఇక్కడ ఇతని దగ్గర తీసుకోవడం అయితే జరిగింది. ఇక్కడైతే గొరక పడి ఉంది. మనం గొరక ఎర్రలకి ఉపయోగించకూడదు, అవి గొరకలు తినడానికి మాక్సిమం రావు. సో మామ, మనకైతే పెద్ద పెరుగులు కావాలి. ఆ పెద్ద పెరుగుల గురించి వెయిట్ చేస్తున్నా. ఇంకా వాళ్ళు ఎత్తుతూనే ఉన్నారు, చూస్తూనే ఉండండి మీరు. ఏదో అంటుంది కదా, ఏ చెట్టు నుంచి అటు రొప్పేనా పడిపోయింది అక్కడ. ఏది మెట్ట, సరైన మెట్ట. ఓహో, వదిలేసావు. సో మామ, ఇతనైతే పూర్తిగా సిరిగిపోయిన వాళ్ళు ఒకటి తెచ్చేసి ఉన్నారు. అంత పర్ఫెక్ట్ గా పడట్లేదు. అదే మంచి వాళ్ళు అయితే ఇప్పటికి ఎన్నో చేపలు పడిపోయండి. పరిగి, ఓ పెద్ద పరిగి, పెద్ద కన్నాలు కావాలి. అందుకే ఎంత చేసావు, చచ్చిపోద్ది వెళ్ళినప్పటికి. అందులో అంటే సొంతే కల్లా పత్తులు మునిగిపోయాయి. సవడలు అంటావా? చూడు చూడు ఎన్ని పెద్ద పరుగులు. పెద్ద పరుగులు. పెద్ద పరుగులు. ఇది పెద్ద పరుగులు. ఎక్కడో పెద్ద పరుగు. సో మామ, మనకి ఎర్రలు అయితే దొరికిపోయి. ఇప్పుడైతే మనం చేపలకి వెళ్ళిపోవాలి మామ. ఎందుకంటే ఆల్రెడీ ఎక్కువ సేక్ట్ అయిపోద్ది. మళ్ళీ అక్కడ ఎంత టైం అవుతుందో తెలియదు. అందుకే తొందరగా అయితే బయలుదేరాలి. ఇక్కడ చూడండి, రావులు కాసుకొని పడుకుంటూ పోయారు మామ. గ్యాలప్కి అయితే ఎరైతే గుచ్చేసాను, చూసారు కదా. నేను ఒక్క దగ్గర రెండుకి వస్తున్నా మామ. రెండు ఒకటి కాకపోతే ఇంకో దానికైనా పడుతుంది. ఓకే మామ, మనమైతే గ్యాలప్ గుచ్చేసాము ఎర్రలో. చూద్దాం, పట్టుకెళ్ళి నీటి మధ్యలో వేసేద్దాం. వీడియో స్కిప్ మాత్రం చేయకండి, లాస్ట్ వరకు చూడండి, చాలా బాగుంటది. నాకైతే ఈ వీడియో చాలా బాగా వచ్చింది మామ. బ్యాక్గ్రౌండ్ నుంచి ఏదో చిన్న పిల్లడు వాయిస్ వస్తుంది అనుకుంటారు. ఈ రోజు నా కెమెరామెన్ చిన్న పిల్లడే. వీడియో తీయడానికి ఎవరు లేకపోతే ఆ చిన్న పిల్లని అయితే తీసుకొచ్చేసిన. సో మామ, మొత్తానికి అయితే నేను ఇక్కడ వేసేసిన. ఇది ఎట్లా పనిచేస్తుందో లేదో, ఏమైనా పడుద్దో లేదో మరి వెయిట్ చేయాలి మరి. సో మామ, అక్కడ ఏదో చేప పడింది అన్నారు, ఒకసారి వెళ్ళి చూద్దాం రండి. ఏదేది, ఓ మామ, ఇక్కడ ఏదో సరైన సవడే దొరికింది అనుకుంటా. సారీ కొరమీను. ఓ మామ, ఏదో పెద్దదే మామ, చాలా పెద్ద అనుకుంటా ఇది. చూద్దాం మనోడు ఎప్పుడు బయటికి తీసుకొస్తాడు దీన్ని.
సో మామ మొత్తానికి మన వాళ్ళు అయితే బయటికి తీసుకొచ్చేసారు. చూడాలి మరి ఎంత పెద్ద చేప పట్టారో మరి. కప్పేస్తుంది. పడకుండా ఎలా పట్టుండు, ఇలా పట్టుండు. సో మామ మన దోస్తు గలకైతే ఒక కొరమీన్ ఆల్రెడీ దొరికిపోయింది. ఇంకొక కొరమీన్ అక్కడ ఏదో లాగిందని చెప్పి మావాడైతే వెళ్తున్నాడు. చూడాలి అక్కడ ఏం పడిద్దో లేదో మరి. మామ ఆల్రెడీ అక్కడ అయితే కొరమీన్ ఎర్రని లాక్కి వెళ్ళిపోయింది. ఇక్కడ మావాడు అయితే మళ్ళీ ఇంకొక ఎర వేస్తున్నాడు దానికి. అంటే మిస్ అయిపోయిందని చెప్పుకోవాలి రెండో కొరమీను. ఇప్పుడు మళ్ళీ మూడో కొరమీన్ కోసం వేట అనమాట మొదలు. చూద్దాం రండి. ఆల్రెడీ ఎక్కడ కూడా ఏదో లాగిన్లాగా అనిపించింది. మా వాడు చూస్తున్నాడు, బహుశా దిగుతాడు అనుకుంటా. మామ కొరమీన్ అయితే లాగింది, కానీ ఉన్నదో లేదో తెలియదు. చూద్దాం మరి. తాడైతే చాలా టైట్ అయింది. చూడండి మొత్తం కిందకి లాక్కుని వెళ్ళిపోయింది. తీ అంత పెద్ద చూద్దాం. ఇందాక పట్టిందే పెద్దండి, ఇప్పుడు దానికన్నా పెద్ద అంటున్నారు. ఏమో ఒకసారి చూద్దాం. ఓడి అమ్మ, ఇటు సైడ్ నుంచి ఏం వ్యూ కనిపిస్తుంది. అస్తమించిన సూర్యుడు, అస్తమిస్తున్న సూర్యుడు. ఓహో మామ, బహుశా మిస్ అయిపోయింది అనుకుంటా. చేతులు ఏదో పట్టున్నాడు చేప అయినా కాదు మా అమ్మ. ప్రజెంట్ అయితే చేప మిస్ అయిపోయింది. మిస్ అయిందని బాధపడకుండా వెంటనే ఇంకో ఎర వేసేసి మళ్ళీ లోపల గేలం వేసేయడం అవుతుంది మామ. ఇది కానీ తీసుంది మంచి వీడియో వచ్చింది. ఇది అక్కడ నుంచి పరిగెట్టేసి మామ. నేనైతే స్టార్టింగ్ లో వేసాను కదా, అక్కడ ఏమని చేప పడందని వెళ్ళాను, కానీ అక్కడ ఏం పడలేదు. అంతలోకి మా వాళ్ళకి మరొక కొరమీన దొరికిపోయింది. చూడండి ఎంత ఉందో. అక్కడే ఉండదు బాగుంటున్నా రెండు అయిపోతాయి. చిన్నలేవా చూసారు కదా మనోడు ఎన్ని ఎర్రలు అయితే పట్టుకెన్నాడో. ఎంత నుంచి ఒక 2 ఎర్రలు ఎత్తుకెళ్ళిపోదాం అనుకుంటే దగ్గరే ఉన్నాడు. సో మనమైతే ఇప్పుడు ఇతని దగ్గర కూడా ఒక 5 తీసుకున్నాము. వెళ్ళిపోతున్నాము మన దోస్తు గారి దగ్గర నుండి దూరంగా. మనది పడందో లేదో ఒకసారి చూద్దామనేసి అయితే నేను వెళ్ళాను. మామ ఇక్కడైతే మా కర్ర లోపలికి లాక్కెళ్ళిపోయినది. ఓ మా కెమెరామెన్ ఎక్కడ ఉన్నాడు? రా పరిగెట్టరా. మనిషి చూస్తుండు రాడా ఇలా పట్టుకుని అటు ఇట్టుండు. పట్టుకో మామ. మీరు గమనిస్తున్నారు లేదు చూడండి, అక్కడ మధ్యలోకి నా కర్ర తీసుకెళ్ళిపోయింది. ఇప్పుడు ఇది చెరువు అంటే ఇది ఎంత లోతు అయిందో తెలియదు నాకు. ఇది గడ్డి ఉన్న దగ్గర వరకు కిందకి వెళ్ళాను. ఇప్పుడు ఇంకా లోతుకి వెళ్ళాలంటే కష్టంగా ఉన్నది, భయం కూడా ఉన్నది. అది ఇంకా ఎంత లోపల అంటే నాకు అసలు ఈత రాదు, అందుకునే భయము. చూద్దాం మామయ్య. దగ్గరికి వెళ్తుంటే ఇంకా దూరంగా వెళ్ళిపోతుంది మామ కర్ర. ఓ ప్రజెంట్ అయితే అంత లోతు లేదు. చూద్దాం, ఇంత లోతు ఉంటే పర్వాలేదు. ఒక సైడ్ నుంచి భయము, ఒక సైడ్ నుంచి లోపల ఏదేదో అయిపోతుంది మామ. కానీ కొరమీన పడ ఉంటుంది అని అంటే లోపల లాగా ఉంది కదా, అదే ఆనందం మీద నేనైతే లోపలికి వెళ్ళిపోతాను.
ఇటు చూడు, చూపి చూపి, కనిపిస్తామ్మా. ఏ దేవా, లాక్కొని దిగేది నాకు. ఇట్రా, ఇటు చూపిరా. మధ్య అక్కడికి వెళ్ళి తేలిపోయింది. ఇప్పుడు ఆ మొదలు దిగేసింది కదా అనుకో. సో మామ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఉన్నాయి ఈ వీడియోస్ నేను పెడతానే ఉంటాను, మీరు చూస్తూనే ఉండండి.